గుడ్ మార్నింగ్. మనం ఈరోజు పంచతంత్ర 27వ భాగంలో కాకి హంస కథను గురించి తెలుసుకుందాం. ఒక కాకి, ఒక హంస కూడా ఉజ్జయిని నగర చివరిలో ఉండేటువంటి సరస్సు దగ్గర ఉండే రావి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని ఉన్నాయన్నమాట. అయితే ఈ రెండు కూడా స్నేహంగా ఉంటుండే. కానీ కాకికి హంసను చూసి చాలా ఈర్ష్యగా ఉండేది. ఎందుకంటే హంసను అందరూ మెచ్చుకుంటుండేవారు, కాకిని అందరూ కూడా అసహ్యించుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ చెట్టు కింద, ఈ రావి చెట్టు కిందకు వచ్చి ఓ బాటసారి బాగా ఎండను పట్టి రావడం వలన చెట్టు కింద చల్లగా ఉందని చెప్పి నీడ పట్టున కూర్చుని అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అలసిపోవడం వలన. ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి, హంస కూడా ఈ గూళ్ళో పక్షులు గుడ్లు పెట్టి గూళ్ళు కట్టుకుని ఉండటం వలన ఆ క్రింద ఉన్నటువంటి ఈ బాటసారిని రెండూ కూడా గమనించాయి. అయితే వేటగాడ బాగా అలసిపోయి నిద్ర అవుతున్న సమయంలో బాగా చెమటలు పట్టేసాయి అతనికి. అదే సమయంలో ఆ ఎండపొడ కూడా అతని మీద పడుతుంది. అది చూసినటువంటి హంస, అయ్యో పాపం అతని మీద ఎండ పడుతోంది, చెమటలు పడుతున్నాయని జాలిపడి తన రెక్కని చాచి అతనికి గాలి విసరడమే కాకుండా ఎండ పడకుండా అడ్డుగా పెట్టింది. అది చూసినటువంటి కాకి హంసకి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి భావించింది. అంతేకాకుండా హంసతో ఇలా ఉంది, వాడెవడనుకున్నావు, వేటగాడు, మనల్ని చంపేస్తాడు, అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు పిచ్చిదానివి కాకపోతే ఇంకేంటి అనుకుని హంసకి మంచి పేరు రాకూడదు, ఎలాగైనా సరే హంసని ఇరికించి చెడ్డదాన్ని చేయాలని బాగా ఆలోచించింది. ఆలోచించి వీడు బాగా హాయిగా నిద్రపోతున్నాడు కదా, నిద్రపోనిస్తానా, చెడగొడతాను చూడు అనుకుని నవ్వి వాడి మీద రెట్ట వేసింది. ఆ బాటసారి మొహాన్ని సరిగ్గా పడేటట్టు రెక్క వేసి వెంటనే ఎగిరిపోయింది. మొహాన్ని వెచ్చగా పడడంతో నిద్రలో లేచి తుడుచుకుని పైకి చూశాడు. చూస్తే రెక్కలు చాచుకున్న హంస కనిపించింది. తన మీద రెట్ట వేసింది హంసని భావించి వాడు వెంటనే కోపం కట్టలు తెంచుకుని పక్కనున్నటువంటి విల్లు తీసి బాణాన్ని సంధించి గురి చూసి కొట్టాడు. కొడితే దెబ్బకి విలువలా పడుతూ హంస కింద పడి చచ్చిపోయింది. పాపిష్టి కాకి మాత్రం పాపి చిరాయి అన్నట్లు బ్రతికి పారిపోయింది. అందుకనే అలుపులు కుట్లు బుద్ధి గల వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో స్నేహం చేసామనుకో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. మంచివాడితో కలిస్తే పువ్వులతో కలిసిన దారం కూడా సువాసన అంటుకున్నట్లు గుర్తింపు పొందుతాం మనం కూడా మంచి వాళ్ళతో ఉంటే. చెడ్డ వాళ్ళతో ఉంటే ఇనువుతో కలిసిన నిప్పును కూడా సమ్మెడి దెబ్బలు తప్పవన్నట్లు కష్టాలు పాలవుతాం. అందుకని చెడ్డవాళ్ళతో ఎప్పుడు సాంగత్యం కానీ సహవాసం కానీ చేయకూడదు. చేసుకున్నట్లయితే మన చావుని మనం కొని తెచ్చుకోవడమే అని ఈ కాకి హంస కథ మనకు చెప్తుంది. రేపు 28వ ఎపిసోడ్లో పులి కొంగ కథను గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అని